మేషరాశి వారికి దండం పెట్టి చెప్తున్నాండి. ఈ యొక్క జూలై నెల పూర్తయ్యేలోపు అంటే ఈ నెల రోజులు కూడా పొరపాటున కూడా ఈ రెండు ప్రదేశాలకు వెళ్ళకండి. వెళ్తే ప్రాణాలకే ప్రమాదం. నిర్లక్ష్యం మాత్రం వద్దు. జాగ్రత్త. ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది కేవలం మిమ్మల్ని భయపెట్టాలి, లేదంటే మిమ్మల్ని ఇంకొక రకంగా టార్చర్ పెట్టాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరగలేదండి. ప్రముఖ జ్యోతిష్యులను సంప్రదించి ఆ యొక్క ప్రమాదాన్ని ముందుగానే మీరు గమనించడం వలన ఆ ప్రమాదం బారిన మీరు పడకుండా మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవచ్చు, ఈ వీడియో మీరు చూస్తే చివరి వరకు పూర్తి వివరాలతో సహా మీకు అర్థమవుతుంది. ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక ఈశ్వరుని యొక్క అనుగ్రహం మీ యందు ఉంది కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మేషరాశి వారు గత కొంతకాలం నుంచి కూడా ఏలినాటి శని ప్రభావంతో చాలా వరకు కూడా బాధలు అనుభవిస్తూ ఉన్నారు. ఇటు మానసికంగా బాధలు అనుభవిస్తూ ఉన్నారు, ఇటు కుటుంబ పరంగా చూసుకున్నా కూడా బాధలు అనుభవిస్తూ ఉన్నారనమాట. ఇటు శారీరకంగా ఆరోగ్యపరంగా కూడా బాధలు అయితే అనుభవిస్తూ ఉన్నారు. మనిషిని ఒక్కసారి కష్టాలన్నీ కూడా చుట్టుముట్టి ఆ మనిషిని ఇటు కూడా దారి తోచని స్థితిలో ఊపిరాడకుండా అల్లాడేలా చేసే కష్టాలు అనేవి ఏ విధంగా ఉంటాయో అవి మేషరాశి వారిని అడిగితే చెప్తారనమాట. ఎందుకంటే అంతటి స్థితిని అయితే వీరు అనుభవించి ఉన్నారు కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడాను ఇటు ధైర్యాన్ని అలాగే ఇటు భయాన్ని అన్నిటినీ కూడా కూడగట్టుకునే జీవితంలో అలా అలా ముందుకైతే వెళ్తూ ఉన్నారనమాట. భయం అనే మాట ఎందుకు చెప్పాను అంటే మేషరాశి వారు పైకి ధైర్యంగా కనిపించిన చాలా చాలా పిరికివారు. అంటే నాలుగు గోడల మధ్య వీరి యొక్క మానసిక స్థితి అనేది చాలా భయంగా, చాలా ఆందోళనకరంగా, అయ్యో ఏం జరుగుతుందో, ఎందుకంటే కష్టాలన్నీ కూడా అనుభవించి ప్రతిదీ కూడా దగ్గర నుంచి చూసి వాము ఇన్ని కష్టాలు పడ్డాం, మళ్ళీ ఎటు నుంచి ఏ సమస్య వస్తుంది, ఏ ముప్పు వస్తుందో, ఏ ఆపద వస్తుందో అని చెప్పి క్షణం కూడా భయపడుతూ బ్రతుకుతూ ఉంటారనమాట. కానీ ఎక్కడా కూడా మేము కష్టాలు పడుతున్నాము అని చెప్పి చెప్పుకోరు. అలాగే అలా చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. ఒకళ్ళ కింద లొంగడానికి ఇష్టపడరు, ఒకరి కింద తగ్గడానికి కూడా ఇష్టపడరు. అలాంటి మానసిక స్థితి కలిగిన వారు మేషరాశి వారు. అందుకనే ఇటు ధైర్యవంతులు అని కూడా చెప్పానన్నమాట. అయితే ఈ యొక్క మేషరాశి వారికి దండం పెట్టి చెప్తున్నా, ఈ నెల రోజులు మనం ఎక్కడికైనా సరదాగా వెళ్దాం, సంతోషంగా గడిపేసి వద్దాం. ఏ పిక్నిక్కో లేకపోతే ఏదైనా దేవాలయానికి వెళ్దాం, లేకపోతే ఇంకా ఎక్కడికైనా ప్రకృతి అందాలను చూడడానికి అని చెప్పి రకరకాలుగా ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు. ఇలా ప్లాన్లు వేసుకుంటే ఈ జూలై నెల వరకు అంటే నెల పూర్తిగా గడిచిపోయేంత వరకు దయచేసి ఎక్కడికి కూడా వెళ్ళొద్దండి. ఎందుకంటే మీకు ఏదైనా కానీ అంటే టూరిజం ప్రదేశాలకు వెళ్ళడం, లేదంటే కనుక దేవాలయాలు చూడడానికి ఇష్టపడుతూ ఉండడం, పిల్లలతో సరదాగా టైంని గడపడం, సెలవులని చక్కగా ఎంజాయ్ చేయడం, చుట్టాలతో బంధువులతోటి గడపడం, ప్రయాణాలు చేయడం, ఇటువంటివన్నీ కూడా మేషరాశి వారికి చాలా ఇష్టం ఉంటుంది. సో దానికోసం అని చెప్పి ఇటు ఎండలైనా లెక్క చేయరు, లేదంటే ఇటు డబ్బు కూడా అయ్యో ఖర్చు అయిపోతుంది అని కూడా అనుకోరనమాట. ఏదైనా మనసులో ఫిక్స్ అయిపోతే వెళ్దాము అని చెప్పి ఇంకా వెనక ముందు ఆలోచించకుండా వెళ్ళిపోతారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు చేద్దాము, ఎప్పుడు చేస్తాము, ఈ డబ్బులు పోతే మళ్ళీ పోయిన వయసు మనకి మళ్ళీ వస్తుందా, సరదాగా గడుపుదాము, పిల్లలతో చక్కగా గడుపుదాం, మనకి ఎటు చిన్న చిన్న కోరికలు అనేవి తీరలేదు కదా, పిల్లల్ని ఎందుకు ఇప్పటి నుంచి బాధ పెట్టడం, వాళ్ళ యొక్క చిన్న చిన్న కోరికలు చిన్న చిన్న సరదాలు మనం కాకపోతే తల్లిదండ్రులుగా ఇంకెవరు తీరుస్తారు. ఇలా రకరకాల ప్రశ్నలు అనేవి మైండ్లో వారికి వారే వేసుకుంటూ ఉంటారు, వారికి వారే సమాధానం చెప్పుకుంటూ ఉంటారు. చేయాలనుకున్నదైతే చేసేస్తారనమాట. ఇలా చేయడం తప్పు కాదు, ఎక్కడికైనా వెళ్ళడం కూడా తప్పు కాదు. కానీ ఈ నెల రోజులు ఆగండి. ఎందుకంటే ఈ యొక్క జూన్ నెల మీరు వచ్చిన తర్వాత గమనించినట్లయితే మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ నెలలో మీరు అనుకున్న పనులు ఒక్కటి కూడా జరగలేదు. ఏదైతే చేయాలి అని చెప్పి ముందుగానే ప్లాన్ వేసుకున్నారో అది పూర్తిగా రివర్స్ అయిపోతుంది.
అలాగే ఈ పనిలో కూడా ముందడుగు వేయలేకపోతున్నారు. డబ్బు కూడా మీరు ఏదైతే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నారో మీరు గతంలో సంపాదించిన దానికంటే ఇప్పుడు ఈ యొక్క జూన్ నెల వచ్చిన తర్వాత ధనం అనేది మీ దగ్గర అస్సలు నిలవలేదు. ఆదాయపరంగా కూడా మీకు రావడం లేదు. పైగా మెడికల్ ఖర్చులు కూడా చాలా ఎక్కువైపోయాయి. ఇంట్లో గొడవలు, చికాకులు, ఇబ్బందులు, చెప్పిన మాట వినకపోవడం, అలాగే పిల్లలకి చదువులో కొంచెం ఏకాగ్రత అనేది తగ్గడం, ఇలా ఈ జూన్ నెల వచ్చిన దగ్గర నుంచి ఒక సమస్యల నెలగా ఈ నెల మారిపోయింది అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మీరు ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క పరిస్థితులన్నిటినీ కూడా కాదని మీరు కనుక ఏదైనా ప్రయాణం చేయడానికి వెళ్ళద్దు. మొట్టమొదటి ప్రదేశం వచ్చేసి దేవాలయాలు, లేకపోతే వేరే ఇతర ప్రాంతాల్లో ఇప్పుడు చాలామందికి దేవాలయాలు అనగానే తిరుపతి, అరుణాచలము, లేకపోతే కనుక అన్నవరం, లేదంటే ఇంకా ఏ ఇతర పుణ్యక్షేత్రాలు అనేవి మనకు చాలా ఉన్నాయి. అయితే ఈ క్షేత్రాలకు వెళ్తే పుణ్యం వచ్చే సంగతి పక్కన పెట్టండి. కానీ ఇలా మీరు పుణ్యక్షేత్రాలకు ప్రయాణించి వెళ్ళడం వల్ల లేనిపోని సమస్యలు అనేవి తల చుట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నేను ఇక్కడ భగవంతుణ్ణి తప్పు పట్టడం లేదండి. మీ యొక్క పరిస్థితి అనేది మీకు అనుకూలంగా లేదు అని హెచ్చరిస్తున్నాను. అయితే ఈ యొక్క ప్రదేశాలకు మీరు వెళ్ళడం వల్ల మీరు వెళ్ళేటప్పుడు చక్కగా ఎంజాయ్ చేద్దాం, అలాగే ఆనందంగా గడుపుదాం, ఒక రూపాయి పోయినా గడిపేసి వద్దాము అని చెప్పి మనసులో చాలా ఫిక్స్ అయిపోయి వెళ్తారనమాట. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అంత అనుకూలంగానే జరిగినప్పటికీ తిరిగి మళ్ళీ మీరు ఇంటికి వచ్చిన తర్వాత లేనిపోని సమస్యలు, అనారోగ్య సమస్యలు, అలాగే ఇప్పుడు మీరు ఏదైతే ఖర్చు పెట్టుకొని వచ్చారో ఆ ధనానికి 10 రెట్లు ధనం అనేది మీ ఆరోగ్యానికి పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే దానం చేయడం వల్ల మీకు ప్రయాణపరంగా ఎటువంటి నష్టం జరగదు. చక్కగా మంచిగా ప్రయాణం అయితే జరుగుతుంది. వెళ్ళాలనుకున్న ప్రదేశానికి వెళ్తారు, వస్తారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం చాలా వరకు కూడా ఆరోగ్యం మీకు దెబ్బతినే అవకాశం అనేది కనిపిస్తుంది. అంటే జ్వరం రూపంలోనో, లేదంటే ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు రూపంలోనో, లేదంటే కనుక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రూపంలో, లేకపోతే కనుక ఇంకా ఏ ఇతర కారణాల వల్ల అంటే బీపీ డౌన్ అయిపోవడం, లేదంటే కనుక బీపీ ఎక్కువగా పెరిగిపోవడం, అలాగే యాంగ్జైటీ ఎక్కువైపోవడం, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, అంటే దేని మీద సరైన ఇంట్రెస్ట్ లేకపోవడం, ఏ పని చేయాలి అనిపించకపోవడం, శరీరం అనేది మీకు అస్సలు సహకరించకపోవడం, ఇలా రకరకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి మిమ్మల్ని పూర్తిగా కృంగతీసేస్తాయి. మీలో శక్తి పూర్తిగా సన్నగిల్లేటట్లుగా చేస్తాయన్నమాట. అంతటి దారుణమైన స్థితికి మీరు వెళ్ళే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ జూలై నెల మీకు కలుసుబాటు అయితే కాదండి. మీరు అనుకున్నటువంటి ఆ యొక్క ప్రయాణాల లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని వాయిదా వేసుకోండి. మహా అయితే పిల్లలకి సెలవులు అనేవి అయిపోవచ్చు, స్కూల్స్ అనేవి తెరవచ్చు. ఈ నెల రోజుల్లో మీరు ఎటువంటి ప్రయాణాలు అనేవి పెట్టుకోవద్దు. జాగ్రత్తగా ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఇక రెండవది ఏంటి అంటే కనుక కొండ ప్రాంతాలకు, జల ప్రాంతాలకు, ఏదైతే ఎత్తైన ప్రదేశాలు, ఆ ఎత్తైన ప్రదేశాల్లో మీరు చూడవలసినటువంటి సీనరీ ఏదైతే ఉందో అది చూడడానికైనా కానీ, లేకపోతే కనుక ఇప్పటి వరకు ఏదైతే మేము దీన్ని చూడలేదు, ఇక్కడికి వెళ్తే చక్కగా వాటర్ ఫాల్స్ అనేవి బాగుంటాయి, లేదంటే కనుక ఇక్కడ ఎగ్జిబిషన్కి వెళ్తే చాలా బాగుంటుంది అని చెప్పి మీరు కొండ ప్రాంతాలకు, జల ప్రాంతాలకు, లేదంటే కనుక ఎగ్జిబిషన్లని ఏదైనా చిన్న చిన్న దగ్గరలో ఉండే ఎగ్జిబిషన్లకు కూడా దయచేసి వెళ్ళకండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు వెళ్ళొద్దు అని చెప్పి నేను చెప్పే రెండవ ప్రదేశం ఇదే అనమాట. ఎందుకంటే మీరు కొండ ప్రాంతాలకు వెళ్ళడం వల్ల, లేదంటే ఎగ్జిబిషన్లకు వెళ్ళడం వల్ల, లేదంటే జల ప్రాంతాలకు వెళ్ళడం వల్ల, లేదంటే కనుక ఇంకా ఏ ఇతర ప్రాంతాలకు వెళ్ళి మీరు చక్కగా ఎంజాయ్ చేద్దాము అని అనుకుంటే దానికి పూర్తిగా రివర్స్ అనేది మీకైతే జరుగుతుందన్నమాట. ఎందుకంటే మేషరాశి వారికి తెలుసు అనుకున్నది జరగకపోతే దాని యొక్క ఎఫెక్ట్ అనేది మనసు మీద ఎంత పడుతుందో, దాని గురించి మీరు ఎంత ఆలోచిస్తారు, దానివల్ల మీ జీవితంపై ఎంత నెగిటివిటీ పడుతుందో ప్రతిదీ కూడా మేషరాశి వారికి అనుభవమే. ఈ విధంగా మీరు కొండ ప్రాంతాలకు వెళ్ళడం వల్ల విపరీతమైనటువంటి ఎక్కువగా స్ట్రెస్ అయిపోవడం, అలాగే మీరు ఎక్కువగా వాటర్ అంటే మంచినీళ్ళు ఎక్కువగా అవుతూ ఉంటాయి కదండి. ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు, లేదంటే ఏదైనా కొండలు ఎక్కేటప్పుడు మన బాడీ అంతా కూడా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఈ యొక్క డీహైడ్రేట్ అయిపోతున్నప్పుడు మనం ఏం తింటున్నాం, ఏం తాగుతున్నాం అనేది కూడా మనం అస్సలు ఆలోచించకుండా ఎక్కడ ఏ డ్రింక్ దొరికితే అది తాగేస్తూ ఉంటాం.
ఎక్కడ ఏ మజ్జిగ ప్యాకెట్ కనపడితే అది తాగేస్తూ ఉంటాం. ఎక్కడ ఏ ఫ్రూట్ జ్యూస్ కనపడితే దాన్ని తాగేస్తూ ఉంటాం. దీనివల్ల మీ యొక్క ప్రస్తుత దాహం అనేది తీరుతుంది. కానీ దీని కారణంగా కూడా మీకు అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క ప్రాంతాలను మీరు చూసేటప్పుడు కూడా ఎటువంటి మానసికమైనటువంటి సంతోషం అనేది మీకు కలగదనమాట. దీని కారణంగా మీకు ఆయాసం, నీరసం, తిన్న అన్నం ఏదైతే ఉందో అది అరుగుదల లేకపోవడం, ప్రయాణంలో పిల్లలకి ఇబ్బందులు కలుగుతూ ఉండడం, పిల్లలకి అనారోగ్య సమస్యలు అంటే జ్వరమనో, వాంతులను, తలనొప్పనో, మోషన్స్ అనో ఇలా పిల్లల పరంగా కూడా చికాకులు రావడం, అసలు ఎందుకు వెళ్ళామా అని చెప్పి మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా తల బాదుకునే అవకాశం అనేది మీకు రాకూడదు అని చెప్పి ముందుగానే నేను హెచ్చరించి చెప్తున్నాను అనమాట. ఎందుకు అని అంటే కనుక ఈ 2 ప్రదేశాలకు అంటే మీరు దేవాలయాలకు వెళ్ళిన దూర ప్రాంతాలకు, అలాగే దూర ప్రాంతాల్లో కొండలకు, లేదంటే ఏదైనా సీనరీ చూడడానికి, జలపాతాలు చూడడానికి, లేదంటే ఎక్కడైనా స్నానాలు చేయడానికి, లేదంటే ఎగ్జిబిషన్లకు వెళ్ళినా కానీ మీకు ఈ యొక్క బయట ఫుడ్ అనేది ఖచ్చితంగా మీరు తినాల్సి వస్తుంది. అది కనీసం ఒక గ్లాసు మంచినీళ్ళు అయినా కానివ్వండి, లేదంటే ఒక మజ్జిగ ప్యాకెట్ అయినా కానివ్వండి, మీరు అనుకుంటూ ఉంటారు మేము సరైన హోటల్స్లోనే తింటున్నామా, మంచిగా మెయింటెనెన్స్ ఉన్న దగ్గరే తింటున్నామా, మంచిగా శుభ్రత ఉన్న దగ్గరికి మేము వెళ్తున్నామా, మాకెందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒక్క రూపాయి పోయినా కానీ మేము ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టైనా కానీ ఆరోగ్యకరమైనదే తింటాము, అయినా కూడా మాకు ఎందుకు వస్తాయి ప్రాబ్లమ్స్, మీరు అనవసరంగా మమ్మల్ని భయపెట్టద్దు అని చెప్పి కూడా కొంతమంది కమెంట్స్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఏదైనా కూడా ఇక్కడ ఏది ఆధారం లేకుండా చెప్పడం లేదండి. నేను మిమ్మల్ని ఆగమంటుంది కేవలం నెల రోజులు మాత్రమే. ఈ నెల రోజులు కూడా మీరు ఆగితే ఖచ్చితంగా మీ జీవితంలో చాలా పెద్ద ప్రమాదాలను, ఖర్చులను, అనారోగ్య సమస్యలను మీరు తప్పించుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ మేషరాశి వారు ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానీ కుటుంబానికి తల్లి అవసరం ఎంత ఉంటుందో తండ్రి అవసరం కూడా అంతే ఉంటుంది. ఇక్కడ మేషరాశి వారు ఎవరైనప్పటికీ కూడాను ఆడవారు చేసే పని ఆడవారికి, మగవారు చేసే పని మగవారికి ఉంటుంది. ఇద్దరిలో ఏ కన్ను బాగోకపోయినా కూడా చూపు అనేది మందగిస్తుంది. అలాగే కుటుంబం నడవడం కూడా కష్టమవుతుంది. పిల్లలకి తల్లి అవసరం చాలా ఉంటుంది. అమ్మ ఏ రోజైతే పడుకొని అన్నం అంటే సరిగ్గా ఒంట్లో బాగోక అన్నం వండలేదో, కూర వండలేదో ఆ యొక్క మానసికమైనటువంటి ఆందోళన చాలా భయంకరంగా ఉంటుంది. అలాగే పిల్లలు ఒక్క పూట తినకుండా పస్తులు ఉండాల్సి వస్తుంది. కాబట్టి అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. కాబట్టి నేను ఇక్కడ భయపెట్టాలి అని చెప్పి చెప్పడం లేదు. కేవలం నెల రోజులు మాత్రం మీరు దయచేసి నేను చెప్పినటువంటి ప్రదేశాలకు వెళ్ళకుండా ఉండండి. తర్వాత మాత్రం మీకు అంతా బాగానే ఉంటుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ ప్రయాణాలైనా చేయొచ్చు. కాకపోతే ప్రయాణాలు చేసేటప్పుడు వీలైనంత వరకు కూడా ఇంటి ఫుడ్ తినే ప్రయత్నం అయితే చేయండి. అలాగే వాటర్ కూడా ఎక్కడ పడితే అక్కడ తాగకుండా చక్కగా సీల్డ్ వాటర్ బాటిల్ తీసుకొని తాగండి. పిల్లలకు కూడా బయటవి ఏవి పడితే అవి కొనిపించకుండా ఇంటి యొక్క ఫుడ్ ప్రాధాన్యతను, పిల్లలకి ఆ విలువను తెలియపరచండి. ఎందుకంటే ఆరోగ్యం అనేది మీకు ఎంత ఇంపార్టెంటో మేషరాశి వారికి చాలాసార్లు నేనైతే చెప్పాను. మానసికంగా, శారీరకంగా మీరు ఎన్నో సమస్యలను అనుభవించారు. ప్రత్యేకంగా నేను మానసికమైనటువంటి ఆరోగ్యం కోసం, శారీరకమైనటువంటి ఆరోగ్యం కోసం మీకు చెప్పాల్సిన అవసరం అయితే లేదు. వాటి యొక్క విలువ మీకంటే బాగా ఇంకా ఎవ్వరికీ తెలియదు అనే ఉద్దేశం అనమాట. కాబట్టి మేషరాశి వారు ఈ నెల రోజులు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ మీద నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకు అంటే మీరు ప్రతి ఒక్కరిని కూడా నా వారు, నా సొంత మనుషులు, నా కుటుంబంలో వ్యక్తులు అని చెప్పి గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. కానీ అవతలి వారు మాత్రం మీరు నా అనుకున్నట్లుగా అవతలి వారు మిమ్మల్ని నా అని చెప్పి అనుకోరు కదా. నా అని అనుకోకపోవడం మాత్రమే కాకుండా మీరు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, ఇంత డబ్బు వస్తుంది, మీకు అంత డబ్బు వస్తుంది, మీరు ఇది కొనుక్కుంటున్నారు, ఈ చీర కొనుక్కుంటున్నారు, ఈ జాకెట్ వేసుకుంటున్నారు,
ఈ బట్టలు వేసుకుంటున్నారు. ఇలా రకరకాలుగా మీ మీద పడి ఏడ్చేవారు చాలామంది మీ చుట్టుపక్కల ఉన్నారండి. మీకు ఈ నరదిష్టి కారణంగా అనేక రకాలైనటువంటి సమస్యలు, అంటే భార్యాభర్తలు తరచూ ఇంట్లో గొడవలాడుకోవడం, అలాగే పిల్లలకు మనశ్శాంతి లేకపోవడం, పిల్లలు చదువులో వెనుకబడిపోవడం, ఇంట్లో ఆడవారికి తలనొప్పి, మైగ్రేన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం, మగవాళ్లకు కూడా కాలు చెయ్యి ఆడకపోవడం, ఏది ప్రశాంతంగా లేకపోవడం, ఇటువంటి మానసికమైనటువంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయన్నమాట ఈ నరదిష్టి కారణంగా. కాబట్టి ప్రతిరోజు కూడా రాళ్ల ఉప్పుతో దిష్టి తీసి వేసుకోండి. లేదంటే హారతి బిళ్ళ ఒకటి వెలిగించుకొని ఎడమ చేతి వైపు నుంచి కుడి చేతి వైపుకు 3 సార్లు, కుడి చేతి వైపు నుంచి ఎడమ చేతి వైపుకి 3 సార్లు దిష్టి తీసి వేసుకొని ఆ యొక్క హారతి కర్పూరంతో, అంటే నిప్పుతోటి అగ్నితోటి దిష్టి తీసుకుంటే మీకు దిష్టి అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుందన్నమాట. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అరికాలలో కాటుక చుక్క పెట్టుకోండి. నుదుటిన ఆంజనేయ స్వామి యొక్క సింధూరం పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. వేటి గురించి ఎక్కువగా ఆలోచించద్దు. ప్రతిదీ కూడా లైట్గా తీసుకోండి. ఎక్కువగా ఆలోచించడం వల్ల మీకు మానసికమైన ఒత్తిడి, స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది. దీని కారణంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు, స్ట్రెస్ వల్ల, ఎక్కువ ఆలోచించడం వల్ల. కాబట్టి ఈ యొక్క స్ట్రెస్ వల్ల యాంగ్జైటీ, చేతులు కాళ్ళు వణికిపోవడం, పట్టకపోవడం, ఏ పని చేయలేకపోవడం, చిన్న వయసులోనే పెద్ద వయసు వచ్చిన వాళ్ళకు లాగా ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు వస్తూ ఉండడం, ఇవన్నీ కూడా మీరైతే పడ్డారు. ప్రతిదీ కూడా ఫేస్ చేశారు. కాబట్టి ప్రతిదీ కూడా లైట్ అని చెప్పి లైట్గా తీసుకోకండి. ఎక్కువ దేని గురించి ఆలోచించద్దు. ఎక్కువ దేని గురించి టెన్షన్ పడద్దు. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఎంత డబ్బు సంపాదించినా కూడా కడుపుకు పట్టినంత మాత్రమే తింటాం. అంతకు మించి ఏది ఎక్కువ తినం. అవసరాలకు కావలసినంత ధనం భగవంతుడు ఎప్పటికప్పుడు మీకు ఇస్తూనే ఉంటారు. కొన్ని కష్టాలు, కొన్ని సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి, పోతూ ఉంటాయి. అయినా మీరు ఇప్పుడు ఏలినాటి శని దశ చివరి దశలో ఉన్నారు. శని భగవానుడు వెళ్తూ వెళ్తూ మీకు మంచి చేస్తే వెళ్తారు, మీకు ధనాన్ని ఇచ్చే వెళ్తారు. కాబట్టి దాని గురించి అస్సలు ఆలోచించద్దు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈ 2 ప్రదేశాలకు మాత్రం వెళ్ళకుండా ఈ నెల రోజులు చాలా జాగ్రత్తగా ఇంటి పట్టునే ఉండి హాయిగా ఇంటి ఫుడ్ను తింటూ ఆనందంగా గడపండి. అర్థమైంది కదా? మరి మేషరాశి వారికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అనే ఆప్షన్ వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి. మీరు హైప్ ఇవ్వడం వలన మీ అమూల్యమైన పాయింట్స్ అనేవి కొన్ని వీడియోకి అయితే యాడ్ అవుతాయండి. అలాగే మరికొంతమంది మేషరాశి మిత్రులకు కూడా, అలాగే మీ శ్రేయోభిలాషులకు, బంధుమిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ రేపు మనం కలుసుకుందాం. అంతవరకు కూడా పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.